హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మెంతిపప్పు రైస్ చేశానన్నమాట. సో దాంట్లో కోసం ఎగ్ ఫ్రై లాగా, ఆమ్లెట్ మసాలా ఆమ్లెట్ లాగా, అంటే మసాలా ఫ్రై ఎగ్ లాగా చేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే ఆనియన్స్ పొడవుగా స్లిట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అండ్ తర్వాత దాన్ని ఆయిల్లో వేసి అండ్ చిల్లీస్ కూడా వేయాలి. సో చిల్లీస్ కూడా వేసిన తర్వాత దీంట్లో కొంచెము సాల్ట్, అలాగే పసుపు, ఈ రెండు వేసిన తర్వాత దీన్ని చక్కగా కొంచెం మగ్గనించాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వంగానే దీంట్లో వచ్చేసి నేను కాస్త ధనియాల పౌడర్ అండ్ కారపొడి అయితే కొంచెం లైట్గా వేసాను. కారం పొడి, ధనియాల పొడి అండ్ అలాగే వేసిన తర్వాత చక్కగా వీటిని ఫ్రై చేసి పెట్టుకొని దీంట్లో వచ్చేసి 3 ఎగ్స్ అనమాట, ఎగ్స్ని కొట్టి వేసాను. యాక్చువల్గా దీన్ని ఇలాగే కొంచెం సేపు మూత పెట్టేస్తాను. నేను దీన్ని టర్న్ చేసుకోవాలంటే టర్న్ చేసుకోవచ్చు. కడాయి చాలా చిన్నది కాబట్టి నేను దాన్ని బుర్జులాగా చేసేస్తున్నాను. అండ్ కొత్తిమీర కూడా వేసాను. సో ఇదేంటంటే ఫస్ట్ ఎగ్ అనేది కుక్ అవుతుంది, తర్వాత ఫ్రై అవుతుందన్నమాట. సో ఇది అన్నమాట నేనైతే మెంతిపప్పులోకి కాంబినేషన్గా చేసుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.